హలో అండి. నేను మీ డాక్టర్ నిషితా రెడ్డి. సో, ఈరోజు మనం ఒక కేస్ గురించి డిస్కస్ చేద్దాం. సో, ఒక 40 ఇయర్స్ ఓల్డ్ లేడీ నా ఓపీడీకి వచ్చారు. ఒక 6 మంత్స్‌గా తన మెయిన్ కంప్లెయింట్ ఏంటంటే రొమ్ము నుంచి అధికంగా పాలు కారడం అనమాట. సో, బ్రెస్ట్ మిల్క్ డిశ్చార్జ్ ఉంది. సో, గెలక్టోరియా అంటాం ఈ కండిషన్‌ని. సో, ఒక 6 మంత్స్‌గా నోటీస్ చేశారు. కాకపోతే నెగ్లెక్ట్ చేశారు. షీ ఇగ్నోర్డ్. బట్ 1 మంత్ నుంచి కొంచెం పెయిన్ ఎక్కువై గడ్డలు కట్టినట్టు అనిపిస్తుందన్నమాట తనకి. సో, షీ వెంట్ టు లోకల్ డాక్టర్, మెట్ గైనకాలజిస్ట్ ఆల్సో. సో, టుక్ సమ్ ట్రీట్మెంట్ బట్ తగ్గలేదు. సో, మిల్క్ బాలింత తల్లిలో వస్తుంది. అంటే డెలివరీ అయిపోయి తర్వాత పాలిచ్చే తల్లిలో మనం మిల్క్ డిశ్చార్జ్ చూస్తూ ఉంటాం. సో, మెయిన్‌లీ మిల్క్ ప్రొడక్షన్‌కి ఇంపార్టెంట్ హార్మోన్ ఏంటంటే ప్రొలాక్టిన్. సో, పిట్యూటరీ గ్రంథి ఉంటుంది కదా మన మెదడులో. దానిలో ఉండే ఒక చిన్న పిట్యూటరీ గ్రంథి అంటాం గ్లాండ్. దాని నుంచి రిలీజ్ అవుతుంది ప్రొలాక్టిన్ అనే హార్మోన్. సో, ఇది మనకి ప్రెగ్నెన్సీ టైంలో, తర్వాత డెలివరీ టైంలో పాలు ఉత్పత్తి అయ్యేదానికి యూజ్ అవుతుంది ఈ హార్మోన్. సో, అప్పుడు అది రిలీజ్ అవ్వడం నార్మలే. కానీ కొన్ని కండిషన్స్‌లో బాలింతలు కాకుండా నార్మల్ ఆడవాళ్ళలో కూడా మనం కొన్నిసార్లు ఈ మిల్క్ స్రావం అనేది చూస్తూ ఉంటాం. సో, ఆ కండిషన్‌ని గెలక్టోరియా అంటాం. సో, మెయిన్‌లీ కొన్నిసార్లు పిట్యూటరీ గ్రంథిలో ట్యూమర్స్ అంటాం, ప్రొలాక్టినోమాస్ అంటాం. సో, వాళ్ళకి ఇలా ఉన్నప్పుడు రావచ్చన్నమాట. సో, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడము, మిల్క్ ఎక్కువ ఉత్పత్తి అవ్వడము, తర్వాత సంతానం లేమి. సో, ఈ కండిషన్స్ అన్నీ కూడా ఈ సింప్టమ్స్ అన్నీ చూస్తుంటాం వాళ్ళలో. హెడేక్, వామిటింగ్ సెన్సేషన్ ఇవి. బట్ ఫస్ట్ మీరు పిట్యూటరీ స్కానింగ్స్, ఎంఆర్ఐ, బ్రెయిన్ ఇవన్నీ చేసుకోవడం కంటే ముందు ఫస్ట్ ఒక ఎండోక్రైనాలజిస్ట్‌ని కలిస్తే మీకు అసలు ప్రాబ్లమ్ ఏంటనేది ఫస్ట్ చూడాలి మనం. సో, ఎందుకు ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది ఈ ప్రొలాక్టిన్? సో, ప్రొలాక్టిన్ అనే టెస్ట్ చేస్తాం. సో, వాట్ ఆర్ ద కండిషన్స్ లీడింగ్ టు ప్రొలాక్టిన్? ఈ లేడీలో మనకి హిస్టరీ తీసుకుంటే షీ వాజ్ యూజింగ్ కంటిన్యూయస్లీ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్, అంటే గ్యాస్ టాబ్లెట్స్ అంటాం కదండి, మీరు తీసుకుంటుంటారు అందరూ చాలా మంది. ప్యాంటోసిడ్, సో పాన్ డి అని. సో, ప్యాంటోసిడ్ డాంపెరిడోన్ కాంబినేషన్ వాడుతున్నారు తను. సో, ఒక 1 మంత్‌గా డైలీ షీ టుక్ దట్ టాబ్లెట్ రీసెంట్‌గా. సో, అంతకుముందు కూడా అప్పుడప్పుడు వాడేవాళ్ళు. ఇప్పుడు ఎక్కువైందనమాట. సో, దట్స్ వై ఇంకొంచెం మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువై తనకి పెయిన్ రావడం, గడ్డలు కట్టడం కూడా జరిగిందనమాట. సో, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో, అన్నెసరీగా గ్యాస్ట్రైటిస్‌కి టాబ్లెట్స్ ఎక్కువ రోజులు వాడకూడదు. సో, అన్లెస్ ఇండికేటెడ్. అవసరం ఉన్నప్పుడు ఒక 1 వీక్, 10 డేస్ వాడాలి. మెయిన్‌లీ డాంపెరిడోన్ కాంబినేషన్ అండ్ ఆల్సో లీవోసల్ఫ్రైడ్ కూడా ఎక్కువ ఇస్తుంటారు ఇప్పుడు. ప్యాంటోసిడ్ ఎల్ అని, రాజో ఎల్ అని. సో, లీవోసల్ఫ్రైడ్ ఇవన్నీ యాంటీ ఎమిటిక్స్. సో, డాంపెరిడోన్, లీవోసల్ఫ్రైడ్, మెటక్లోప్రమైడ్ ఈ కాంబినేషన్ డ్రగ్స్. సో, ఆర్ మీరు వాడే లైక్ యాంటీ సైకోటిక్ కొన్ని ఉంటాయి. హాలోపెరిడోన్, రిస్పెరిడోన్ ఎస్పెషల్లీ. ఈ రిస్పెరిడోన్ ఇవైతే మనకి ఆల్మోస్ట్ ట్యూబరల్ రేంజ్ ప్రొలాక్టిన్ అనమాట. అంటే లైక్ ప్రొలాక్టిన్ మోర్ దెన్ 150 కూడా వస్తుంది ఈ డ్రగ్స్‌తో కొన్నిసార్లు. సో, మామూలుగా మనకి ట్యూమర్స్ ఏదైనా ఉంటే ప్రొలాక్టిన్ లెవెల్ విల్ బి మోర్ దెన్ 150. అలా కాకుండా ట్యూమర్స్ కాకుండా ఇంకేదైనా సింపుల్ కాల్స్ అనుకోండి, ప్రొలాక్టిన్ అంత ఎక్కువ ఉంటుంది, 100 బిలోనే ఉంటుంది. సో, అది ఇంకొక క్లూ మనకి. సో, ఈ కేసులో ప్రొలాక్టిన్ అరౌండ్ 60 ఉంది ఈ లేడీకి. సో, సో ట్యూమర్ అనేది అన్‌లైక్లీ. సో, మోస్ట్‌లీ ఈ గ్యాస్ట్రైటిస్ టాబ్లెట్స్ పాన్ డి అనే టాబ్లెట్ ఎక్కువ వాడడం వల్ల తనకి మిల్క్ ప్రొడక్షన్ అనేది జరిగింది. ప్రొలాక్టిన్ లెవెల్స్ కొద్దిగా ఎక్కువయ్యి. సో, వాట్ ఆర్ ద అదర్ కాజెస్? సో, ఒకటి డ్రగ్ హిస్టరీ ఇంపార్టెంట్. సో, యాంటీ సైకోటిక్స్, యాంటీ డిప్రెసెంట్స్, ఓపియాయిడ్స్. సో, ఇలా ఇంకా కొన్ని యాంటీ హైపర్‌టెన్సివ్ డ్రగ్స్. సో, ఈ డ్రగ్స్ ఇలా ఇంకొన్ని డ్రగ్స్ వల్ల ప్రొలాక్టిన్ ఎక్కువ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవ్వచ్చు. ఆర్ కొంతమందికి థైరాయిడ్ ఉండొచ్చు. హైపోథైరాయిడ్ వాళ్ళు కూడా ప్రొలాక్టిన్ ఎక్కువ చూస్తుంటారు. పీసీఓడీలో మినిమల్ ఎలివేషనే ఉంటుంది ప్రొలాక్టిన్. ఆర్ కిడ్నీ ఫెయిల్యూర్స్, లివర్ ప్రాబ్లమ్స్, సిరోసిస్. సో, వీళ్ళలో కూడా ప్రొలాక్టిన్ ఎక్కువ ఉండొచ్చు. సో, మీరు కంగారు పడిపోయి ఏవేవో టెస్టులు చేసుకొని ఎంఆర్ఐకి వెళ్ళిపోయి ఏవేవో టాబ్లెట్స్ తొందరగా వాడడం కంటే కూడా జస్ట్ ఒక ఎండోక్రైనాలజిస్ట్ ఎక్స్పర్ట్ మీరు కలిస్తే ఈ డ్రగ్ ఇండ్యూస్డ్ కాజ్ ఏదైతే ఉందో అది మనం గుర్తించుకొని, సో, ఈ 3 డేస్ డ్రగ్ ఆపేసామనుకోండి, తర్వాత మళ్ళీ మనం ప్రొలాక్టిన్ టెస్ట్ చేస్తే ఖచ్చితంగా నార్మల్ అవుతుంది. సపోజ్ డ్రగ్ ఇండ్యూస్డ్ కాజ్ అయితే. సో, సింపుల్ వితౌట్ ఎనీ అదర్ మెడికేషన్ మీకు ఆ ప్రొలాక్టిన్ తగ్గిపోతుంది, మిల్క్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది.